కరెక్టే శ్రీదేవి గారు మీరు అన్నట్టు చాలా సందర్భాల్లో నకిలీ పాల తయారీ కేంద్రాల మీద దాడులు చేయడం, ఆ పాలు మీరు అన్నట్టు డిటర్జెంట్స్తోనో లేకపోతే యూరియాతోనో తయారు చేసినటువంటి పాలు తయారవుతున్నటువంటి కేంద్రాల మీద పట్టుకోవడం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. అదొక స్టేజ్ అయితే ఇక నెక్స్ట్ స్టేజ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఇక ఆల్రెడీ రెస్టారెంట్లో తినేటువంటి ఫుడ్. డాక్టర్ వాసురెడ్డి మీరు అన్నట్టు భయపెట్టడం కోసం కాదు, కానీ సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. వాసురెడ్డి గారు మీరేమంటారు? చూడండి, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, టైఫాయిడ్ మేరీ అనే ఒక మహిళ ఉండేది అమెరికాలో రెస్టారెంట్లో పనిచేస్తూ. ఆమెకు టైఫాయిడ్ వచ్చిన తర్వాత సరిగ్గా శుభ్రత పాటించకపోవడం వల్ల ఆమె సుమారు 100 మంది కన్నా ఎక్కువ మందికి టైఫాయిడ్ వ్యాధిని వ్యాప్తింపు చేసింది. సో అదేవిధంగా మన దేశంలో చూస్తే సుమారుకు 45 లక్షల మంది సంవత్సరం పాటు టైఫాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళు 9,000 మంది చనిపోతున్నారు. అంటే ఇవన్నీ ప్రివెంటబుల్ కండిషన్స్. ఇది ఎందుకు భయపెట్టట్లేదు అందరినీ, కానీ మనకు చాలా అవసరమైన విషయం, సబ్జెక్ట్ ఇది. మనం చాలామంది ఇష్టపడతాం బయట తినడానికి, ఆహారం తినడానికి, రుచికర ఆహారం తినడానికి. కానీ అదే టైంలో ప్రభుత్వము తరపున చూస్తే మన దేశం మొత్తం కలిపి సుమారు 200 ల్యాబొరేటరీలు మాత్రమే ఉన్నాయి పరీక్ష చేయడానికి. సో ప్రభుత్వం వల్ల మొత్తము ఈ చెకింగ్ కానీ ల్యాబ్స్, ఈ రెస్టారెంట్ చెకింగ్ కానీ సాధ్యం అవ్వట్లేదు. అందుకనేసి ముఖ్యంగా ఎవరైతే మన రెస్టారెంట్ సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ నిబద్ధత తీసుకోవాలా, వాళ్ళే ముఖ్యంగా ఆలోచించుకోవాలా. ఎందుకంటే మనము ప్రతి ఒక్కరు మేము హాస్పిటల్ సర్వీస్ చేస్తున్నాం. అనుకుంటే ఉదాహరణకి మా ఆపరేషన్ థియేటర్ ఉంటుంది, ఏమున్నా లేకపోయినా మంత్లీ వన్స్ ఒకసారి స్వాబ్ చేసి చెక్ చేసి పంపిస్తాం, స్వాబ్ టెస్టింగ్ పంపిస్తాం, కల్చర్ పంపిస్తాం. అక్కడైనా బ్యాక్టీరియా పెరుగుతుంది, ఎందుకంటే పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎవరైతే రెస్టారెంట్ నడుపుతున్నారో వాళ్ళకి మనసులో ఉండాలా, మనం ఇచ్చే ఆహారం వల్ల వచ్చిన ఎవరైతే కస్టమర్ వస్తున్నారో వారికి ఇబ్బంది కలగకూడదు అని వాళ్ళు ఉండి వాళ్ళ దగ్గర ఎవరితో పని చేస్తారో వాళ్ళ నెయిల్స్ గోర్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు కట్ చేస్తున్నారు, వాళ్ళకైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ఉంటే వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేపియాలా. వాళ్ళు ఫుడ్ ఏదైతే అన్నం ఆహార పదార్థాలు ఉన్నాయో వాటిలో ఏమైనా ఇన్ఫెక్షన్ వాటిని శాంపుల్స్ వాళ్ళే సుధాగా పంపించాలా. అలా చేసినప్పుడే మనం ఇది పూర్తిగా నివారించగలం. ప్రభుత్వం ఒకటే ఏమీ చేయలేదు. అదేవిధంగా పబ్లిక్ కానీ ఎవరైతే మనకు పోతున్నామో ఒకసారి మనం చూసుకోవాలి, ఆడున్న ప్రదేశాలు ఎట్టుంది. కొన్నిసార్లు డ్రైనేజ్ ఏరియాస్ పక్కన వండుతుంటారు, ఓపెన్ ఉంటుంది, ఆడ ఈగలు అక్కడ తిరుగుతుంటాయి. అదేవిధంగా ఆహార పదార్థాల్లో వాళ్తుంటాయి. అవి తిన్న వెంటనే మనకు మరుసటి రోజు నుంచి హెల్త్ చాలామందికి ఇబ్బంది వస్తుంటుంది. సో ఇక్కడ ప్రభుత్వంతో పాటు యాజమాన్యం, ఏదైతే రెస్టారెంట్ యాజమాన్యము, అదేవిధంగా పబ్లిక్ ముగ్గురు కలిసి మనం పని చేస్తే గానీ ఇది పూర్తిగా మనందరికీ సమాజానికి ఉపయోగపడదు. ప్రస్తుతానికి ముగ్గురు కలిసి పనిచేసేటువంటి ఒక వాతావరణం లేదు కాబట్టి, ప్రస్తుతం అలాంటి ఒక మంచి కార్డియల్ సిచ్యువేషన్ లేదు కాబట్టి, ఇక అల్టిమేట్గా జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు పరిస్థితులు గమనించిన తర్వాత యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకుంటే సరే, కాకపోతే మాత్రం ఇక మీ ఆరోగ్యానికి మీరే బాధ్యులు అనేటువంటి నిర్ణయానికి హోటల్స్కి వెళ్ళేటువంటి ప్రజలు కూడా రావాల్సిన అనివార్యమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఆ విషయం చాలా క్లియర్గా ఇప్పుడు ఇటీవల జరుగుతున్నటువంటి రైట్స్ వల్ల బయటపడిన నేపథ్యంలో ప్రజలే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన నలుగురు పెద్దలకి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. గురువారెడ్డి గారు, అలాగే వాసురెడ్డి గారు, లక్ష్మణ్ గారు, శ్రీదేవి గారు, థ్యాంక్ యూ. డిబేట్లో వచ్చి